యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకి శుక్రవారం వచ్చిందంటే పండగ వచ్చినట్టే. ఇంకా ఇటు గుమ్మానికి పసుపు రాశాను. శుక్రవారానికి ముందు రోజే చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇటు గుమ్మం అటు గుమ్మం రెండింటికి పసుపు రాసుకొని అలంకరించుకున్నాను. తర్వాత ఇక తులసమ్మ దగ్గర ప్రతి శుక్రవారం నీట్గా అలంకరించుకోవడానికి ట్రై చేస్తాను. అట్లీస్ట్ కొద్దిగా అయినా అలా చేస్తే నిండుగా అనిపిస్తుంది నాకు. అమ్మవారు పూజ చేసుకున్నాను. అలాగే మనం నిత్యం తులసమ్మ వారికి పూజ చేసుకునేటప్పుడు చదవాల్సిన శ్లోకం గురించి తెలుసుకుందాం. నమస్తులసి కళ్యాణి, నమో విష్ణు ప్రియే శుభే, నమో మోక్షప్రదే దేవి, నమ సంపత్ప్రదాయిని. ఓం నమస్తులసి కళ్యాణి, నమో విష్ణు ప్రియే శుభే, నమో మోక్షప్రదే దేవి, నమ సంపత్ప్రదాయిని. ఓం నమస్తులసి కళ్యాణి, నమో విష్ణు ప్రియే శుభే, నమో మోక్షప్రదే దేవి, నమ సంపత్ప్రదాయిని. అటు ఇంటి ముందు పసుపు రాసుకున్నాను. అటు ఇంటి ముందు దీపం వెలిగించాను. ఇప్పుడు మనం దేవుడి గుడిలో దీపం వెళ్ళి చూద్దాం. తులసమ్మ దగ్గర దీపం చూసాం కదా, ఇది నా దేవుడి గది. చూడండి, నిండుగా పసుపు కలర్ పూలతో అలంకరించుకుని అమ్మవారు చూడండి దేదీప్యమానంగా ఎలా వెలిగిపోతున్నారు. అండ్ ఈరోజు లలితా సహస్రనామం చేశాను, శుక్రవారం కదా. అలాగే ప్రసాదం కింద పానకం పెట్టుకొని లలితా సహస్రనామాలు పూర్తి చేసుకున్నాను. ఇలా 7 శుక్రవారాలు చేయాలనుకుంటున్నాను. చూడాలి, ఇది మొదటి వారంగా. తర్వాత చూస్తాను చెయ్యడమో లేదో. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకి శుక్రవారం వచ్చిందంటే నాకు పండగ వచ్చినట్టే. సో అందరికీ లలితమ్మ వారి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాను. ఇక సెలవు.